ఇటు నరుడు కాకుండా అటు జంతువు కాకుండా ఇద్దరి రూపాల కలయికతో భక్త సంరక్షణ కోసం విష్ణువు చేసిన అద్భుత అవతారం నరసింహ అవతారం. మంగళగిరిలో 3 నరసింహస్వామి ఆలయాలున్నాయి. కొండ దిగువన ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ ఆలయం, కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయం, కొండ శిఖరం మీద ఉన్న గండాల నరసింహస్వామి ఆలయం. ఇప్పుడు మనం కొండపైన ఉన్న పానకాల స్వామి ఆలయంలో ఉన్నాము. పదండి చూద్దాం. హిరణ్యకశిపుని వధించిన అనంతరం శ్రీ నరసింహస్వామి భయంకర రూపంతో రౌద్రంగా అందరికీ భీతి కొలుపుతూ ఉన్నారు. దేవతలంతా ఆ దేవదేవుని శాంతించమని ప్రార్థించిన ఫలితం కనబడలేదు. శ్రీలక్ష్మి ఇక్కడ తపస్సు చేసి స్వామికి అమృతం సమర్పించింది. దీంతో స్వామి శాంతస్వరూపులయ్యారు. మంగళాద్రిపై వెలిసిన పానకాల లక్ష్మీ నరసింహస్వామిగా వెలిశారు. స్వామివారికి భక్తులు కృతాయుగంలో అమృతాన్ని, త్రేతాయుగంలో ఆవు నెయ్యిని, ద్వాపర యుగంలో ఆవు పాలని సమర్పించారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని పూజారి గారు ఇక్కడ స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వస్తుంది. ఇంకా పానకం పోయటం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ఈ పానకాన్ని కొండపైన పూజారులే తయారు చేస్తారు. పానకాల స్వామి గుడి వెనుక కొంచెం ఎత్తులో శ్రీ లక్ష్మీ ఆలయం ఉంది. దీనికి పక్కన ఒక సొరంగం ఉంటుంది. దానిలోంచి వెళ్తే కృష్ణా తీరాన ఉన్న ఉండవల్లి గుహలకి వెళ్ళవచ్చంటారు. సర్వమంగళ స్వరూపిణి, సర్వశుభదాయిని అయిన శ్రీ లక్ష్మి ఇక్కడ తపస్సు చేసింది కనుక ఈ పర్వతము మంగళగిరి అయింది. ఇక్కడ ఇంత పానకం చేసి దేవుడికి ప్రసాదంగా ఇస్తున్న ఈ దేవాలయంలో ఒక్క చీమ కూడా కనిపించకపోవటం విశేషం. వీడియో లెంతీగా ఉంది కాబట్టి నేను 2 పార్ట్స్గా పోస్ట్ చేస్తున్నాను. పార్ట్ 1 చూసిన వారు ఎవరైతే ఉన్నారో పార్ట్ 2 నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి.